హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎల్లో రైస్ చూపిస్తున్నానండి. అయితే ప్రాసెస్లో చేంజ్ ఉంటుందండి. అందరికీ తెలుసు ఎల్లో రైస్ ఎలా చేయాలో, బట్ ఆ ప్రాసెస్ చేంజ్ని బట్టి మనకి టేస్ట్ వస్తుందండి. సో కడాయి పెట్టేసుకున్నాను, సరిపోయిన ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. అంటే ఈ మాత్రం క్వాంటిటీ రైస్కి వండుతున్నాను. సో సరిపోయిన ఆయిల్ పోసేసుకుంటున్నాను. సో పోపు గింజలు వేస్తున్నానండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని పప్పులు ఉంటాయి. అంటే నేను మళ్ళీ సపరేట్ కూడా వేస్తాను. ఫస్ట్ వేసుకుందాము. అయితే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు ఎందుకంటే పులిహోర కాబట్టి ఇదే స్పెషాలిటీ. సో పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొన్ని మినుములు కలిసాయి, ఎక్కువ వేసాను. చూడండి వ్యూవర్స్, మినుములు, పల్లీలు అండ్ శనగపప్పు, పచ్చిమిర్చి, సో ఎండుమిర్చి. ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే మొత్తం మాడిపోతాయండి, అందుకే నేను పచ్చిమిర్చి అవి వేసాను. సో కరివేపాకు. సో వ్యూవర్స్, నేను ఇంగువ వేస్తున్నానండి. మన పులిహోరలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. టెంపుల్స్లో వేస్తారు కదా, ఆ టైప్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. కొంచెం ఇంగువ, పసుపు. ఇప్పుడు ఈ నిమ్మకాయ వాటర్ వేసుకుంటాము. అయితే ఒక నిమ్మకాయ తీసుకొని నేను తీసి పెట్టుకున్నానండి జ్యూస్, ఇది పోసేసాను. సో వ్యూవర్స్, పులిహోర తాలింపు రెడీ అయిందండి ఎల్లో రైస్కి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకున్నాము. సో వ్యూవర్స్, సరిపడా సాల్ట్. వ్యూవర్స్, కొద్దిగా కలిపేసుకుందామండి. చూడండి, యూనిఫామ్గా కలిపేసుకున్నాను. అయితే వెంటనే మనం స్టవ్ మీద దింపకుండా కొద్దిసేపు ఇలా ఫ్రైలా చేయాలండి. అప్పుడు చాలా టేస్టీ ఉంటుందండి. ఇలా కొద్దిసేపు పెట్టుకోవాలి మనం. ఒక లిడ్ పెట్టేసుకుందాం మనము. ఒక 2-3 మినిట్స్ ఇలా లిడ్ పెట్టుకోవాలండి. జనరల్గా అందరూ ఏంటంటే పోపు వేయంగానే దింపేస్తారు పులిహోర, లేదా ఆ పోపు చల్లారాక రైస్లో వేస్తారు. అలా కాకుండా ఈ విధంగా వేసేసి ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై లాగా చేస్తే చాలా బాగుంటుంది. వ్యూవర్స్, మీరు ట్రై చేయండి, షేర్ చేయండి. తాలింపులో మెంతులు కంపల్సరీ అండ్ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నిమ్మకాయ రసమేమో నేను తాలింపులో వేస్తాను అనమాట. ఇదొక టైప్ ఆఫ్ రెసిపీ. సో వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.